మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం జగన్ ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామని నరసాపురం కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. భీమవరంలో న్యాయవాదులతో సమావేశం నిర్వహించిన ఆయన రైతుల ఆస్తులకు భద్రత లేని టైటిలింగ్ యాక్ట్ ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టలేదన్నారు. కేంద్రంపై నింద వేసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. న్యాయవాదులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. ఏదైతే సమాజానికి మంచి జరుగుతుందో, ఏ పార్టీ వల్ల అయితే సమాజానికి మంచి విద్యున్నటువంటి న్యాయవాదులకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చదువుకున్నటువంటి వ్యక్తులు, సమాజంలో చైతన్యం తీసుకురాగలిగేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే న్యాయవాదులు. వారిని కోరడం జరిగింది. దేశానికి కానీ సమాజానికి కానీ ఏ పార్టీ వల్ల మంచి జరుగుతుంది అనేటువంటి విషయం వారందరికీ స్పష్టంగా తెలుసు. దేశానికి మంచి చేసేటువంటి పార్టీని, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించేటువంటి పార్టీ అయినటువంటి ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో కూడినటువంటి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని వారిని కోరడం జరిగింది. ముఖ్యంగా న్యాయవాదులకు సంబంధించి ఏవైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, వాటి విషయంలో కూడా స్పష్టంగా చాలా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము. వారికి ఇచ్చేటువంటి స్టైఫండ్ ఏదైతే ఉందో దాన్ని 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలకి పెంచే విధంగా మేము తప్పనిసరిగా చేస్తాము, కృషి చేస్తాము, పూర్తి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా మేము చాలా స్పష్టంగా చెప్తాం.